సర్కారు చేసిన కులగణన మీద మస్తు ఫైర్ అవుతున్నాడు ఎంపీ సారు. మీడియాతోని మాట్లాడిన సారు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తానని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చిండు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడికే అని మస్తు గరానికి రాబట్టిండు ఈ ఎంపీ సారు. మరి ఆ సారు ఎవరో సర్కారు మీద ఎందుకంత గుస్సా అవుతున్నాడో ఈ వార్త పురాగా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నటువంటి కులగణన సర్వే మీద బీసీ ఉద్యమ నేత రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య సార్ రియాక్ట్ అయ్యిండు. ఇక మీడియాతోని మాట్లాడినటువంటి కృష్ణయ్య సారు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని చెప్పి డిమాండ్ గట్టిగానే చేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని అన్నాడు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వం మీదకి ఉద్యమానికి వస్తామని చెప్పి కీలక ప్రకటన చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేసిండు. ఇంకా చాలా ఫ్యామిలీలు సర్వేలో పాల్గొనలేదని అన్నాడు. కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పి మస్తు గరానికి వచ్చిండు. ఇంకా అంతేనే కాదు, కొందరు బీసీ నేతలతోని నన్ను అనరాని మాటలు అనిపించిండు ఈ రేవంత్ రెడ్డి అని అన్నాడు. ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన కంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా అంతేనే కాదు, లోకల్ బాడీ ఎన్నికలల్లా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి మన అందరికీ ఎరికైనదే. అసెంబ్లీ వేదికగా సీఎం చట్టబద్ధతోని పని లేకుండా లోకల్ బాడీ ఎన్నికలల్లా కాంగ్రెస్ తరఫున బీసీలకు 42 సీట్లు కేటాయిస్తానని చెప్పి కుండ బద్దలు కొట్టిండు. బీఆర్ఎస్ బీజేపీలు సైతం 42% బీసీలకు టికెట్లు కేటాయిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ సవాల్ ఇచ్చిండు. దీంతో ఇప్పుడు సీఎం సవాల్ను బీఆర్ఎస్ బీజేపీ స్వీకరిస్తుందా, బీసీలకు 42% సీట్లు ఇస్తుందా అన్న చర్చ బాగానే నడుస్తున్నది. సరే, దీని మీద కృష్ణయ్య సారు బీసీ కులగణన గురించి గట్టిగానే ఫైర్ అయ్యిండు. మరి దీని మీద రేవంత్ రెడ్డి సారు టీం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం కౌంటర్ ఇస్తారో మనకు మాత్రమే తెలుసు. చూద్దాం.